సరైన చర్యలు తీసుకుంటుంది. మన దేశంలో దృఢ నాయకత్వం ఉంది. ప్రజలంతా దృఢ నాయకత్వం విశ్వాసంతో ఉన్నారు. త్రివిధ దళాలు కూడా మా కేంద్ర ప్రభుత్వము ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. మేము దేశానికి చేయాలి, వాళ్ళు కూడా ముందు ఉత్సాహంగా ఉన్నారు. ఓకే ఓకే వివి రావు గారు చెప్పండి సార్. చూస్తున్నాం 22వ తేదీ నుంచి ఇప్పుడు వరకు కూడా అంతా ఒక ఉద్రిక్తమైన పరిస్థితులు, ఎప్పుడు ఏం జరుగుతున్నదని అర్థం కాని సిచ్యువేషను. మరొక వైపు అణువస్త్రాలన్నీ కూడా భారత్ వైపు ఎక్కుపెట్టి ఉంచామని చెప్పి ముఖ్య అధికారులు ఆ మంత్రులు మాట్లాడుతున్న లేకపోతే ఏంటి బెదిరిస్తున్నారా భారత్ని పాకిస్తాన్? ఈ ఎప్పుడైతే ఈ 22nd టెర్రరిస్టులు మన పహల్గాంలో చేశారో అప్పటి నుంచి వాళ్ళకు కూడా తెలుసును ఇండియా బహుశా రియాక్ట్ అవుతుందని. ముందర అనుకుని ఉంటారు, లాస్ట్ టైం పుల్వామాలో తర్వాత చేసినట్టు ఒక ఎయిర్ స్ట్రైక్ చేస్తారేమో పాకిస్తాన్ ఏరియాలో ఏదైనా సరే క్యాంప్లో అనుకుని ఉంటారు. కానీ ఈ విధంగా దౌత్యపరంగా రియాక్ట్ అవుతుందని ఇండియా రియాక్ట్ అవుతుందని వాళ్ళు ఊహించలేదు. అలాగే నేవీ అరేబియన్ సీలో వెస్టర్న్ ఫ్లీట్ మోహరింపు అయింది, మిసైల్ ఫైరింగ్ టెస్ట్ అయింది. ఈ విధంగా ఇంతవరకు ప్రస్తుతం జరిగిన విషయాలు. ఈ లోపల మన ఇంటర్నల్గా జమ్మూ కాశ్మీర్లో దాదాపు 1500 మందిని ఇంట్రాగేట్ చేయడం జరుగుతోంది వేరియస్ లింకేజెస్కి. అలాగే లింకేజెస్ ఎవరి అయితే ప్రూవ్ అయినాయో దాదాపు 150 మంది ఇంకా కాశ్మీర్ యూత్ పాకిస్తాన్లో కానీ పాకిస్తాన్ నుంచి వెనక్కి వచ్చి మన దేశంలోనే ఎవరికి తెలియకుండా దాక్కుని ఉండొచ్చు. వాళ్ళని పట్టుకోవడానికి టైం పడుతుంది. ఎంతమంది సార్ అనుమానాస్పదలు ఎంతమంది అన్నారు? 1500 మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అందులో 150 మంది పాకిస్తాన్ అదుపులోకి తీసుకోలేదు. కానీ వాళ్ళు అంతకుముందు పాకిస్తాన్ కి ట్రైనింగ్ కోసం వెళ్ళారు, టెర్రరిస్ట్ ట్రైనింగ్ కోసం. ఎక్కడ? కాశ్మీర్ నుంచి వెళ్ళిన వాళ్ళల్లో, అంటే లాస్ట్ 30-35 ఏళ్లలో వెళ్ళిన వాళ్ళల్లో అందులో ఇంకా 150 మంది ఉన్నారు. ఓకే, అందులో కొంతమంది ఇండియాకు వచ్చేసి ఉండొచ్చు, అది మనకు తెలియదు. ఎక్కడ దాక్కున్నారో, ఎక్కడ ఎవరితో కాంటాక్ట్ లో ఉంటున్నారో మనకు తెలియదు. ఓకే, ఇలా వాళ్ళు లోకల్ గైడ్స్ కింద బాగా హెల్ప్ చేస్తారు లోకల్ ప్లానింగ్ కి. ఎందుకంటే వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, వాళ్ళకున్న కమ్యూనిటీ సర్కిల్ కొంచెం ఉంటుంది. ఎప్పుడో కాలేజెస్లో చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు. దారులు తెలుస్తాయి, బస్సులు రూట్లు తెలుస్తాయి. ఈ ఫారిన్ నుంచి ఇచ్చిన టెర్రరిస్టులకి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి వాళ్ళు ఉపయోగపడతారు మెయిన్లీ. ఈ 150 మందిని ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే వీళ్ళు ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంది. అందరినీ ట్రేస్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే ఇంకా కొంతమంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోనే ఉండి ఉండొచ్చు, లాంచ్ ప్యాడ్స్ లో, లేకపోతే పాకిస్తాన్ లో ఉండి అక్కడి నుంచి గైడెన్స్ ఇస్తా ఉండొచ్చు. 26 లెవెల్లో తాజ్మహల్ హోటల్ మీద అటాక్ చేసినప్పుడు తాజ్మహల్ హోటల్లో ఉండి వెనక్కి వెళ్ళి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ నంబర్ జనరలీ అరౌండ్ 150 ఉన్నట్టు లెక్క, ఇంకా అంతకంటే ఎక్కువ లేరు. ఓకే, ఆ విధంగా మన కాశ్మీర్ దాదాపు యూత్ అంతా ఒక లెవెల్ ఆఫ్ డిస్కషన్కి వచ్చి ఒక ఇండియా పట్ల మన పట్ల పెద్దగా కక్షతోటి లేనట్టే లెక్క పెట్టుకోవాలి సార్. మరొక వివి రావు గారు, మీకున్న ఎక్స్పీరియన్స్ అవ్వగానివ్వండి, లేకపోతే మీరు చూసిన దాంట్లో మీ హయాంలో, సో ఏ ప్రాంతాల్లో ఎక్కువ నివాసాలు ఏర్పరచుకుంటుంటారు సార్? ఎలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తుంటారు? ఎస్పెషల్లీ అనంతనాగ్ జిల్లా, అంటే మనం కాశ్మీర్ వ్యాలీలోకి ఎంటర్ అవుతుంది కానీ ఫస్ట్ వచ్చే జిల్లా, రైట్ సైడ్ వచ్చే జిల్లా అనంతనాగ్. అలాగే లెఫ్ట్ సైడ్ పుల్వామా అనుకున్నాం. రెండు రోడ్డు దగ్గర కలిసినా కానీ ఈ 2 జిల్లాలు ఎక్కువ. దానిపైన బడ్గాం జిల్లా ఉంటుంది, అది తక్కువే. అలాగే బడ్గాం తర్వాత శ్రీనగర్ దాటిన తర్వాత మళ్ళీ సోనామార్గ్ వస్తుంది. నార్త్కి వెళ్తే జోజిలా సైడ్ వెళ్ళడానికి సోనామార్గ్ కూడా తక్కువే. కానీ ఇటు మళ్ళా తూర్పు సైడ్ పశ్చిమానికి వచ్చేసరికి బారాముల్లా జిల్లా, ఉరీ జిల్లా, కుప్వాడా జిల్లా ఇందులో ఎక్కువ ఉంటారు. ఎస్పెషల్లీ కుప్వాడా జిల్లా ఏంటంటే చాలా మౌంటైనస్ ఏరియా, పాపులేషన్ తక్కువ, అరణ్యాలు ఎక్కువ. అలాగే ఎక్కడైతే బౌండరీ డిలియనేషన్ ప్రస్తుతానికి లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో అక్కడ కిషాన్ గంగా అని ఒక నది పారుతుంది. ఆ కిషాన్ గంగా రివర్ వల్ల చాలా అడ్డంకులు వస్తాయి మనకి ట్రేస్ చేయడానికి. తర్వాత ఏంటంటే ఆ సైడ్ని, పాకిస్తాన్ సైడ్ని కొంచెం వెల్ డెవలప్డ్, మన సైడ్ అంత డెవలప్మెంట్ లేదు. అలాగే తంగదార్ అన్న ఒక ప్రాంతం వస్తుంది, అదొక 6 months ఐసోలేట్ అయిపోతుంది వింటర్లో. ఆ ఏరియా కూడా మనకి కొంచెం కష్టంగా ఉంటుంది.